ఎందుకు అసలు మీరు హీరోగా చేయాలని? ఎట్లాగైనా ఆడియన్స్కి ఒక మంచి ఇది ఫస్ట్ మూవీయా మీకు? హీరోయిన్గా అయితే ఫస్ట్ మూవీ. రిషిత ఫస్ట్ స్టోరీ వినంగానే ఏమనిపించింది? స్టోరీ విన్నప్పుడు అంటే నేను చేయగలనా లేదా. యువర్ ఐస్ ఆర్ వెరీ యూనిక్. 100% సాటిస్ఫై అవుతారండి. ఎవరికి కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసామండి. స్టోరీలో మీరు ఏ పార్ట్ని ఎక్కువగా బాగా నమ్ముతున్నారు? అంటే ఒకటని కాదు, కామెడీ దేనికి దానికే. అంటే దీంట్లో జబర్దస్త్ లొకేషన్లో షూట్ చేస్తున్నప్పుడే మొత్తం టీం అంతా. నీకేమనిపిస్తుంది రిషిత? ఇండస్ట్రీ అనగానే కొంచెం భయం ఉంటుంది. సార్తో వర్క్ చేయడం అయితే ఇలాంటి తీస్తున్నప్పుడు కొంచెం పాపులర్ హీరోయిన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ కథకి ఒక ఫ్రెష్ హీరోయిన్ అయితే కనుక ఆడియన్స్. ఇటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ ఏమైనా కష్టం అనిపించిందా? చాలా ఉందండి. కాకపోతే ఇష్టంతో చేసాము. లైఫ్ అండ్ డెత్ ప్రాజెక్ట్ లాగా చేసాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రన్. నేను మీ మాధురి. చిమిటా ప్రజెంట్స్, చిమిటా ప్రొడక్షన్స్తో మన ముందుకు రాబోతుంది నేను కీర్తన అనే మూవీ. ఈ మూవీ మనకి మొత్తం ప్రొడక్షన్ అంతా కూడాను హీరో గారే చూసుకున్నారు. సో అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది, తనకి థాట్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు హీరో గారు రమేష్ గారు, అలాగే హీరోయిన్ రిషిత గారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. ముందే చెప్పేస్తున్నా. ఎందుకు అసలు మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని, మూవీ చేయాలని, మీరు హీరోగా చేయాలని, ఎందుకు ఇవన్నీ? అంటే యాక్చువల్గా నేను ఒక కరోనా టైంలో ఒక స్టోరీ రాసుకున్నానండి. అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుద్ది అనేది మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంది. సో దీన్ని మనం ప్రేక్షకులకి తీసుకెళ్దాం అని చెప్పేసి నేను దీన్ని సినిమాగా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఒక 6 months దీని మీద స్క్రిప్ట్ మీద కూర్చొని ప్రతిదీ చాలా కేర్ తీసుకొని, అంటే ఎట్లాగైనా ఆడియన్స్కి ఒక మంచి సినిమా అందించాలి, ఒక కుటుంబ కథా చిత్రం అందించాలి, అలాగే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఒక యాక్షన్ను, ఒక డ్రామా, ఎంటర్టైన్మెంటు, తర్వాత కామెడీ, అలాగే హర్రర్, ఇలా అన్ని జోనర్స్ని మిక్స్ చేసి ఒక పర్ఫెక్ట్ బ్లెండెడ్ స్టోరీని తయారు చేసి దానికి స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం నేనే చేశానండి. ఇది కంపల్సరీ. స్క్రీన్ ప్లే కూడా మీరేనా? అదే. సో బాగా హార్డ్ వర్క్ చేసి దీన్ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని షూట్ చేసామండి. సో అలా ఈ సినిమా అనేది మొదలైంది. అంటే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే స్టోరీ అంతా మీరే కాబట్టి తనని అడుగుతా, అసలు ఫస్ట్ తను ఎందుకు లోపలికి వచ్చింది అనేది. మీకు స్టోరీ వినగా ఇది ఫస్ట్ మూవీయా మీకు? హీరోయిన్గా అయితే ఫస్ట్ మూవీ. ఓకే. బిఫోర్ దట్? బిఫోర్ వార్డ్ నెంబర్ 54 అని ఒక మూవీ చేశాను. ఒక లీడ్ రోల్ చేశాను అందులో. సార్ మూవీ చేసిన తర్వాత 2 movies చేయడం జరిగింది. అంటే ఇది రిలీజ్ కాకముందు అవి రిలీజ్ అయ్యాయా లేకపోతే? ఇది రిలీజ్ కాలేదు. ఇదే 30th కావేరి అనే మూవీ రిలీజ్ అవుతుంది. హీరో నోయల్ గారితో కూడా ఒక మూవీ చేశాను. ఓకే ఓకే. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. రిషిత ఫస్ట్ స్టోరీ వినంగానే ఏమనిపించింది? అంటే నా ఫస్ట్ మూవీ కొంచెం భయంగానే ఉండింది. స్టోరీ విన్నప్పుడు అంటే నేను చేయగలనా లేదా అనేది నాకు ఒక మైండ్లో ఉండింది. సార్తో ఇంతకుముందు వర్క్ చేస్తున్నాను, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. సార్ స్టోరీ చెప్పినప్పుడు చేయలేనేమో సార్, అంటే మూవీ కదా, అంటే షార్ట్ ఫిలిమ్స్ అంటే ఏదో యూట్యూబ్లో వదిలేస్తాము చేసేస్తాము అంతటితో ఉంటుంది. మూవీ అంటే కొంచెం అందరు చూస్తారు, జనాలు థియేటర్స్కి వెళ్తుంది కాబట్టి కొంచెం భయంగానే ఉంది. సార్ కొంచెం ధైర్యం ఇచ్చారనమాట. ఏం కాదండి చేసేస్తారు మీరు అని చెప్పి. యువర్ ఐస్ ఆర్ వెరీ యూనిక్. ఐ అబ్జర్వ్, ఇప్పుడు అలా అబ్జర్వ్ చేస్తున్న వాటిని. థ్యాంక్ యూ మ్యామ్. సో స్టోరీ వినేటప్పుడు మీరు భయపడ్డాను అన్నారు కదా, అంటే మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందా, రోల్ ఇంపార్టెన్స్ ఉందా అందులోని? ఉందండి. ఏదైతే కీర్తన అనే క్యారెక్టర్ ఉందో అది నేనే. ఓ, కీర్తన అనేది మీరే? నేనే. నేను ఇంకా కీర్తన అనగానే ఏ సరిగమ పదనిసలు వినిపిస్తారో ఏమో అనుకున్నాను. కాకపోతే కీర్తన అనేది మీరు క్యారెక్టర్. ఫస్ట్ స్టోరీ గురించి ఒక లైన్ చెప్పగలరా?
అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుందండి ఈ స్టోరీ. అంటే టోటల్గా నేనైతే రివీల్ చేయదలుచుకోలేదు యాక్చువల్గా. స్టోరీ లైన్ అంటే ఒక విలేజ్కి ఉన్న సమస్యని ఎలా సాల్వ్ చేశారు అంటే అక్కడున్న కొన్ని ఈవిల్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు, అలా కొంత కమర్షియల్ జోనర్లోంచి తీసుకున్నాం. అవి కూడా దీంట్లో చూపించడం జరిగింది. సో ఆల్ ఆడియన్స్కి పెట్టిన వదలలేదు. అయితే అలా అని చెప్పేసి మీరు మూవీ చూస్తే 100% సాటిస్ఫై అవుతారండి. ఎవరికి కూడా ₹1 వేస్ట్ అయింది అని అనిపించదు. 100% పైసా వసూలు మూవీ అండి, అది పక్కా. ఓకే, మూవీ గురించి పక్కన పెడితే అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీరు? మూవీస్ వైపు అంటే యాక్చువల్గా నాకు అరౌండ్ 95 నుంచి మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉందండి. నేను అంటే ఇండస్ట్రీలో కొంచెం చిన్నగా ట్రావెల్ అవుతూ వచ్చాను. అయితే ఒకటేంటంటే ఒక పర్ఫెక్ట్ స్టోరీతో లాంచ్ అవుదాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని దాని మీద ఫోకస్ చేసుకొని ఇలా వచ్చానన్నమాట. ఇది యాక్చువల్గా దీంతో కంపల్సరీగా ఒక హిట్ కొట్టాలి, బ్లాక్ బస్టర్ లాగా ఒక హిట్ కొట్టాల్సిందే అని చెప్పేసి కసితో కష్టంతో యాక్చువల్గా బ్లడ్ అండ్ స్వెట్ చిందించామండి. అంటే మామూలుగా అందరూ కష్టపడతారు. మా మూవీకి వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ అంటే ఫిజికల్లీ కూడా మేము బాగా స్ట్రెయిన్ అయ్యి బాగా కష్టపడి ఏది కూడా మన అవుట్పుట్కి తేడా రాకుండా అవుట్పుట్ 100% క్వాలిటీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసామండి. చాలా దెబ్బలు తగిలాయి, చాలా బ్లడ్ చిందించాము. అంతే ఇదంతా రేపు ఆగస్టు 30 తారీఖు థియేటర్స్లో ప్రేక్షకులు చూసి వాళ్ళు బ్లెస్సింగ్స్ అందిస్తే, అలాగే మీడియా సపోర్ట్ కూడా మాకుండి మమ్మల్ని పుష్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే ఇది మా లైఫ్ ప్రాజెక్ట్. సో అంటే ఒక లైఫ్ టైమ్ డ్రీమ్ లాగా దీన్ని చేసామండి. అంటే చాలా హార్డ్ వర్క్. 5 ఏంటంటే ఒక మాక్సిమం ఒక 20 years టైం అనేది అబ్జర్వేషన్తో చేశానండి. ఓకే, అంటే ఇది ఈ కథ తీసుకున్నట్లయితే మీకు ఈవిల్ ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు, ఒక గ్రామానికి ఉండే సమస్య అంటున్నారు, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఇందులో ఉంటున్నాయి అంటున్నారు. ప్రేక్షకులు అన్ని వర్గాల వారికి కూడా ఇది బాగా అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. సో స్టోరీలో మీరు ఏ పార్ట్ని ఎక్కువగా బాగా నమ్ముతున్నారు రీచ్ అవుతుందని? అంటే మెయిన్ ఏంటంటేనండి యాక్షన్ డ్రామా బాగా రీచ్ అవుతుందండి. యాక్షన్ డ్రామా బాగా రీచ్ అవుతుంది. అలాగే కామెడీ అంటే ఒకటని కాదు, కామెడీ దేనికి దానికే. అంటే దీంట్లో జబర్దస్త్ అప్పారావు గారు, జబర్దస్త్ సన్నీ గారు ట్రాక్ ఉందండి. అది ఆడియన్స్ ఇంకా ఆ ట్రాక్ రాగానే ఆడియన్స్ నవ్వులు చెంది అసలు అదే చాలా బ్యూటిఫుల్, చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి అన్నమాట ఎపిసోడ్స్. మేము లొకేషన్లో షూట్ చేస్తున్నప్పుడే మొత్తం టీం అంతా డైలాగ్స్కి, అప్పారావు గారు చెప్పే డైలాగ్స్కి, సన్నీ గారు చెప్పే డైలాగ్స్కి అక్కడే ఆ రోజు అందరు నవ్వటం. సో ఇదేంటంటే మాకు ఒక పాజిటివ్ వైబ్స్ లాగా. సో మనం పక్క తర్వాత మొత్తం ఫైనల్ అవుట్కి వచ్చిన తర్వాత చూసుకున్నా కానీ 100% అంటే మేము ఏదైతే తీయాలనుకున్నామో దానికి 100%, అసలు 1% కూడా కొంచెం అటు ఇటు కూడా కాదు, 100% నేను ఏదైతే తీయాలనుకున్నా అది 100% వచ్చింది. అలానే అవుట్పుట్ కూడా అలానే ఇచ్చారు. అంటే అప్పారావు కానీ, సన్నీ గారు కానీ, ఇంకా విలన్స్ మన సీనియర్ విలన్స్ జీవా గారు, విజయరంగరాజ్ గారు వీళ్ళందరూ చేశారు. వాళ్ళు కూడా యాక్చువల్గా ప్రోడక్ట్ బాగా వచ్చిందని చెప్పి వాళ్ళు డబ్బింగ్కి కూడా యాక్చువల్గా చాలా కేర్ తీసుకొని, అంటే మామూలుగా ఒక 6 hours అయిపోయి డబ్బింగ్ ఒక చాలా పిన్ టు పిన్ చాలా చెక్ చేసుకొని ఒక 3 days ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి చేశారనమాట. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి. సో ఇది బాగా వచ్చింది అవుట్పుట్ అన్నమాట. నీకేమనిపిస్తుంది రిషిత? ఫస్ట్ మూవీ అంటే మీరు ఇంతకు ముందు చిన్న చిన్న మూవీస్ చేస్తున్నారు. సో ఆ మూవీస్కి ఈ మూవీస్కి నీకేమైనా తేడా కనిపించిందా? తేడా అంటే ఇండస్ట్రీ అనగానే కొంచెం భయం ఉంటుంది. సార్తో వర్క్ చేయడం అయితే నిజంగా చాలా హ్యాపీ అనమాట. చాలా కేర్, అంటే ఆడపిల్లల పట్ల కానీ చాలా అంటే రిసీవ్ చేసుకునే విధానం కానీ సార్ మంచిగా చూసుకుంటారు. షూట్ చేసేటప్పుడు అయితే మాకైతే ఎలాంటి అసలు ఎవరికైనా కూడా ఇబ్బంది లేకుండా అందరినీ మంచిగా, ఆయన ఫస్ట్ సినిమా అయినా కూడా ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, సార్ కూడా ఎక్కువ మాట్లాడరు. నేను సినిమా చేశాననే కాదు, 40 days షూట్ జరిగితే కూడా ఎప్పుడు సార్ నాతో మాట్లాడింది లేదు. ఓన్లీ డైలాగుల్లోనే నార్మల్గా కూర్చొని కూడా ఎప్పుడు ఆయన అంటే ఆయన వర్క్ ఎప్పుడు
దేని మీద అయితే ఆయన సినిమా చేయాలనే తపన ఉందో అదే ఇంకా అంటే పక్కన వాళ్ళతో కూడా మాట్లాడేది కాదనమాట. అంత డెడికేషన్ సార్ది అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది మూవీ అయితే. అయితే మనకి చాలా వరకు కూడాను కొంచెం ఇలా మూవీస్ తీస్తున్నాం, మీరు కూడా డెబ్యూ, తను కూడా మ్యాక్సిమం ఒక డెబ్యూ కంటెంట్ లాగే ఇలాంటి తీస్తున్నప్పుడు కొంచెం పాపులర్ హీరోయిన్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది కొంచెం ఆలోచిస్తారు కదా, అలా ఏం ఆలోచించలేదా మీరు? అంటే అలా అని కాదండి, యాక్చువల్గా ఫస్ట్ కథ అనేది అని అనుకున్నప్పుడు కొంచెం ఫ్రెష్నెస్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక పాపులర్ హీరోయిన్ని పెట్టచ్చు, కాకపోతే ఏంటంటే ఈ కథకి ఒక ఫ్రెష్ హీరోయిన్ అయితే కనుక ఆడియన్స్ ఈజీగా యాక్సెప్ట్ అవుతారు. అందులో ఆ నేటివిటీకి ఉన్నదానికి తిను బాగా సెట్ అవుతుంది అనమాట. సో అలా, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదండి. తను యాప్ట్గా సెట్ అయింది, అలాగే చాలా బాగా చేసింది కూడా. అది మీకు రేపు 30th స్క్రీన్ మీద చూస్తారు. సో ఆ క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్ యాప్ట్ అని. అంటే ఇక్కడ క్యారెక్టర్స్ కూడా ఏదో ఎవరినో పెట్టేసేయాలి అలా అని అసలు తీసుకోలేదండి. 100% క్యారెక్టర్కి వాళ్ళు యాప్ట్ అయితేనే తీసుకున్నాం. ఈవెన్ డబ్బింగ్ వాయిసెస్తో కూడా డబ్బింగ్లో ఆ క్యారెక్టర్కి ఆ వాయిస్ యాప్ట్ అయిన వాళ్ళతోనే చెప్పించాను తప్పితే అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఓకే, మీ డబ్బింగ్ మీరు చెప్పుకోలేదా? నేను చెప్పలేదండి. ఓకే, మీ వాయిస్ బాగుంది కదా, ఎందుకు వదిలేశారు? అదే అంటే ఏంటంటేనండి, క్యారెక్టర్ని బాగా తను యాక్ట్ చేసింది, దాన్ని ఇంకా ఎలివేట్ చేయాలి అన్న ఉద్దేశంలో. మీ యాక్టింగ్ బాగుంది, మీ వాయిస్ దానికి సెట్ కావట్లేదు. లేదు అలా అంటే ఫస్ట్ మూవీ కదా, కొంచెం భయం వేసింది డబ్బింగ్ చెప్పడానికి. యాక్చువల్లీ ఇంతకు ముందు వేరే మూవీకి చెప్పాను, కొంచెం డబ్బింగ్ చెప్పినప్పుడు నా వాయిస్ నాకే దరిద్రంగా అనిపించింది. అంటే అది నాకు నచ్చలేదు, పక్కన వాళ్ళకే నచ్చింది. కానీ సార్కి చెప్పాను, సరే ఒకసారి మీరు ఎవరైనా ఇంకొంచెం బెటర్ వాయిస్ ఎవరి చేతనే చెప్పించండి, మేబీ నా వల్ల అది మళ్ళీ ఏదైనా ఇష్యూ అయితే బాగోదు కదా అని చెప్పి. నేటివ్ ఎక్కడ రిచిత మీది? నెల్లూరు. నెల్లూరి నెరజాన. తను అడగడం జరిగింది యాక్చువల్గా, బట్ తనే సో అవుట్పుట్ బాగా వచ్చింది, దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ డెసిషన్. నాకు మీరు చెప్పారు అప్పారావు గారు ఉన్నారు అండ్ సన్నీ గారు ఉన్నారు, నేను టీజర్ ట్రైలర్స్లో జీవా గారిని చూశాను. సో ఇంకా క్రూ ఎవరెవరు ఉంటున్నారు? అంటే ఇంకా మనకి కొంతమంది నోటెడ్ ఆర్టిస్టులు, అంటే ఫిలిమ్స్ అండ్ టీవీస్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వీళ్ళు మెయిన్ లీడ్ రోల్స్. అంటే ఆల్మోస్ట్ మీకు మూవీ చూస్తుంటే కొత్త వాళ్ళ సినిమా చూస్తున్నట్టు అసలు అనిపించదండి. అంతా మీకు ఫ్రేమ్స్ చూస్తున్నప్పుడల్లా కూడా మనకి ఆల్రెడీ ఒక సీనియర్ ఉన్న ఫిలింలానే మీకు ఉంటుంది. అదొకటేను. ఈ సినిమా వరకు మాత్రం చిన్న సినిమాలాగా అసలు అనిపించదండి. అంటే మీరు ఒక కమర్షియల్ జోనర్లో ఒక పెద్ద సినిమా ఏ రేంజ్లో కనిపిస్తుందో అలాంటి అవుట్పుట్ తీసుకొచ్చాం. సో మీరు అది రేపు స్క్రీన్ మీద చూసిన తర్వాత. ఇప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, వస్తూ ఉన్నప్పుడు నాకు బ్యానర్స్ కనిపించాయి, అందులోని ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు కనిపిస్తున్నారు, నాగేశ్వరరావు గారు అండ్ ఎన్టీఆర్ గారు. ఏమైనా ప్రొజెక్ట్ చేశారో వాళ్ళని కమర్షియల్ ఆస్పెక్ట్లోకి వెళ్తున్నారు కాబట్టి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి మీద నాకు ప్రత్యేక అభిమానం ఉందండి. ఎందుకంటే చాలా సీనియర్స్, మహానుభావులు. వాళ్ళ బ్లెస్సింగ్స్తో నా ఫస్ట్ మూవీని లాంచ్ చేద్దాం అని చెప్పేసి ఆ మహానుభావుల యొక్క ఆశీస్సుల కోసమని అలా చేయడం జరిగిందండి. ఫ్యూచర్లో మీరన్నట్టు ఈ మూవీలో అయితే అది లేదు, బట్ ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్తో మీరన్నట్టు ఏదైనా ప్రయత్నం చేస్తాను. వాళ్ళ ఆశీస్సులు అయితే మాకు ఉంటాయి ఎప్పుడు. ఓకే, అయితే మ్యూజిక్ విషయంలో మ్యూజిక్ ఎవరు చేశారు దీనికి? మ్యూజిక్ ఎంఎల్ రాజా గారు అండి. అసలు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. దీంట్లో 3 సాంగ్స్ ఉన్నాయండి. 2 సాంగ్స్ వచ్చి కులుమనాల్లో షూట్ చేసాం, ఒక ఐటమ్ సాంగ్. ఏ సాంగ్ ఆ సాంగ్ హైలైట్ అండి. ఆల్మోస్ట్ అది యూట్యూబ్లో కూడా మన చిమటా ప్రొడక్షన్స్ ఛానల్లో, తర్వాత జియో సావన్, యాపిల్ వింక్ మ్యూజిక్స్లో కూడా బాగా ట్రెండింగ్లో ఉంది ఆ సాంగ్స్ కూడా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చేస్తున్నారు ఆయన. ఆయన బీజిఎమ్స్ ఇచ్చారండి, దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బీజిఎమ్స్ కి ఒకరినే వాడారు. అవునండి, మ్యూజిక్ డైరెక్టర్ కంప్లీట్ ఎంటైర్ మ్యూజిక్ ఆయనే చేశారు. కానీ అవుట్పుట్ మాత్రం అదిరిపోయే లెవెల్లో ఇచ్చారండి. అంటే మేము
తీసిన దానికి ఆయన మ్యూజిక్ పడిన తర్వాత అది ఇంకా బియాండ్ లెవెల్ వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఆయన కూడా మామూలుగా అయితే కొన్ని ట్రాక్సే ఇస్తారు, మన దానికి దాదాపుగా అరౌండ్ 100 ట్రాక్స్ దాకా ఆయన చేయటం ప్లస్సే చేశారంటున్నారు. అంటే అంత ఆయన కూడా సినిమా చూస్తున్నప్పుడు ఈ కంటెంట్ డిమాండ్ చేస్తుంది. సో మామూలుగా కంటెంట్ డిమాండ్ చేస్తుంది కాబట్టి నేను నా 100% కాదు ఇంకా ఎక్కువ పెడుతున్నాను అని చెప్పి చాలా కష్టపడాను, డే అండ్ నైట్స్ ఈ సినిమాని ఒక లెవెల్లో ఎలివేట్ చేశారండి. సో చాలా బాగా వచ్చింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఓకే, అయితే మ్యూజిక్లో నేను అదే మీరు ఇప్పుడు ఐటమ్ సాంగ్ అన్నారు కదా, నేను ఒక 2 స్టెప్స్ చూశాను, బాగున్నాయి. దాని కొరియోగ్రాఫర్ ఎవరు? దాని కొరియోగ్రాఫరు అమిత్ మాస్టర్ గారని, ఆయన నేను ఇద్దరం కాంబోలో చేసామండి అది. అయితే అమిత్ మాస్టర్ గారు డీలో అంతకుముందు అది విన్నర్గా వచ్చారు, లాస్ట్ సీజన్స్లో ఆట వచ్చారు. చాలా సీనియర్ కొరియోగ్రాఫర్ ఆయన. ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. అంటే మూమెంట్స్ మనకి ఆయన కూడా ఏంటంటే కాంప్రమైజ్ కాలేదు. యాక్చువల్లీ మేము కులు మనాలిలో షూట్కి వెళ్ళాం, ఒక 2 days అనుకుని వెళ్ళాము. బట్ ఆ సాంగ్ డిమాండ్ చేసింది మా క్లైమేట్ కానీ ఇది కానీ పర్ఫెక్షన్ కోసం మేము ఆ ఫ్రేమ్స్ కంటిన్యూటీ కోసం అని చెప్పేసి ఒకరోజు స్నో పడతాం, డిస్టర్బ్ అవటం, ఒకరోజు రెయిన్ పడతాం, ఇలా షూటింగ్ డేస్ ప్రొలాంగ్ అయినా కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకు అవుట్పుట్ వచ్చేదాకా ఆయన కూడా వీళ్ళంతా కొరియోగ్రాఫర్స్ కూడా ఆ చలిలో వణుకుతా కానీ, అలాగే డిఓపి టీం కానీ వీళ్ళంతా మొత్తం ఆర్టిస్టులు ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కూడా బాగా అంటే రావటానికి అవుట్పుట్ ఇచ్చారండి. అమిత్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఆయన కూడా కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. అయితే ఇక్కడ మాకు ఫైట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫైట్స్ కమర్షియల్ మూవీ అనగానే ఫైట్స్ అనేవి చాలా ఇది ఇంపాక్ట్ కూడా చూపిస్తాయి. ఇది ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు? అసలు దీనికి మెయిన్ పిల్లరు దేవరాజ్ గారండి. అంటే ఫస్ట్ నేను స్టోరీ అనుకున్న తర్వాత కోవిడ్ టైంలోనే ఇక్కడ హైదరాబాద్లో సార్ని ఫస్ట్ అప్రోచ్ అయ్యి పిలిచాను. సార్ ఇలా నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, దీంట్లో ఒక 6 ఫైట్లు వస్తున్నాయి, అది సిచ్యుయేషన్ పరంగానే ఉంటాయి, వాంటెడ్లీ ఏదో హిందీ రైట్స్కి పెడతామో ఇలా కాదు, కమర్షియల్గానే ఉంటుంది, కానీ ఆ సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తుంది యాక్షన్ ఎపిసోడ్. సో నాకు మీరైతే కరెక్ట్గా బాగా చేస్తారని నమ్మకం ఉంది సార్ అని అంటే, సారు అప్పుడే ఫైట్స్ అప్పుడే డిజైన్ చేశారు. సో నా ఐడియాసు సార్ ఐడియాసు మొత్తం అన్నీ కాంబో చేసుకొని ఒక 6 రోప్ ఫైట్లు పెట్టాం. 6 రోప్ ఫైట్స్, 6 రోప్ ఫైట్స్ ఉంటాయి. అంటే మీకు ఎలాగంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. ఓకే, దానికి తోడు దేవరాజ్ మాస్టర్ గారు యాక్చువల్గా ఆయనకి చాలా అంటే మేము ఎక్కువ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయన ఇన్పుట్స్ దీంట్లో అంటే ఇప్పుడు కథ డిస్కషన్ జరిగినప్పుడు కానీ, లేకపోతే మేము తీస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్ అప్పుడు కానీ, మనం ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఏదైనా యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నా కానీ ఇలా కాదు ఇలా చేద్దామని చెప్పేసి ఆయన గైడ్ చేసి ఆయన చాలా సపోర్ట్ చేశారండి. అంటే ఆయన షెడ్యూల్స్ కూడా వేరే ఉన్నా కానీ ఇది అవుట్పుట్ బాగా వస్తుంది, కథ బాగుంది దీనికి అని చెప్పేసి ఆయన వేరే షూటింగ్స్ కూడా కొన్ని క్యాన్సిల్ చేసుకొని మా కోసం దీనికి బాగా ఎఫర్ట్ పెట్టి చేశారండి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, అయితే కమర్షియల్ మూవీ ఫస్ట్ డెబ్యూ, ఇటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా మీరేనా? డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ మొత్తాన్ని ఏమైనా కష్టం అనిపించిందా? అంటే కష్టం అయితే చాలా ఉందండి, కాకపోతే ఇష్టంతో చేసాము. అంటే అంటారు అందరూ ఎందుకు మీకు ఇది కొన్ని మనం ట్యాగిల్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి, అలాంటి టైంలో ఏం చేశారు? సార్ నిద్రపోయేవాళ్ళు కాదు అంటే అసలు షూట్లో. నిద్ర అంటే మార్నింగ్ అంటే మమ్మల్ని 4 o'clockకి లేపేవాళ్ళు అనమాట. షూట్కి అంటే లొకేషన్కి వెళ్ళడానికి 6-7 అయిపోతుంది. సారు మాకంటే ముందే లేచేసేవాళ్ళు. పడుకునేటప్పుడు కూడా ఇంకా అందరు క్రూ అంతా చూసుకోవాలి కదా, అన్నీ తనే కాబట్టి నిద్ర 2కు ఒక 1 hour పడుకునేవాళ్ళేమో మేబీ నాకు తెలిసినంత వరకు. మొత్తం రోజంతా కళ్ళు ఎర్రగా అయిపోయి అలాగే షూటింగ్ చేసేవాళ్ళు సార్ అయితే. ఓకే, ఎన్ని రోజులు పట్టింది సార్? ఇది టోటల్ వర్కింగ్ డేస్ 60 days ఉందండి. అంటే యాక్చువల్గా అంటే మీరు అన్నట్టు ప్రొడక్షన్ అనేది ఇది లైఫ్ అండ్ డెత్ ప్రాజెక్ట్ లాగా చేసామండి. అంటే 100% పక్కాగా హిట్ కొట్టాలి అనేది ఆ కాన్ఫిడెన్స్తో చేసాము. సో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్.
సో అందుకని నేను చెప్పానంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఈరోజు మనం షూట్ చేసిందంతా కూడా నెక్స్ట్ మళ్ళీ ఆల్రెడీ డిఓపి టీము వాళ్ళు కాపీ పెట్టినా కానీ మళ్ళీ నా సేఫ్ సైడ్లో ఇంకో కాపీ నేను పెట్టుకొని, అంటే హార్డ్ డిస్క్లు ఈ మధ్య క్రాష్ అవ్వటం ఇలాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి కదా. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈ కష్టం ఈరోజు నా ఒక్కడి కష్టం కదండి, ఎంటైర్ టీమ్ కష్టం. ఒక హార్డ్ డిస్క్లో కనుక ఒక డేటా పోతే టీం అంతా ఎంత సఫర్ అవుతారో, మళ్ళీ ఆ అవుట్పుట్ చేయాలంటే మళ్ళీ అదే చాలా టైము, తర్వాత ఫండింగ్, తర్వాత మళ్ళీ అది అవుట్పుట్ మళ్ళీ అలా వస్తుందా రాదా అనేది కూడా ఉంటుంది. సో నేనేంటంటే నైట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే షెడ్యూల్ చూసుకొని వీళ్ళందరినీ మళ్ళీ చేసుకొని ఆ కులుమనాల్లో కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి ఆ చెల్లు అందరినీ మళ్ళీ గ్యాదర్ చేసుకొని ప్రాపర్గా షూట్ చేసాం. కులిమనాలిలో జరిగింది మొత్తం టోటల్గా కులుమనాలి కాదండి, కొంత పార్ట్ సాంగ్స్ వరకు కులుమనాలిలో చేసాం. 12 days అలా అది అంటే వీళ్ళందరికన్నా నేనే ఎక్కువ ఇబ్బంది పడ్డాను చలికి. ఎందుకంటే వీళ్ళు ఫుల్ కింది నుంచి పైకి మొత్తం షూ అన్నీ కవర్ చేసుకునేవాళ్ళు. నేను ఒక్కదాన్నే కదా సిల్క్ చీరలు కట్టుకొని. అంటే మేబీ సాంగ్ చేసేటప్పుడు కూడా బాగా చేశానా లేదనేది నాకు ఫుల్ డౌట్. అంటే ఇంతవరకు నేను చూడలేదు మూవీ, నాకు చూపించలేదు సారు. అంటే ఎప్పుడు ఆ చలికి ఎప్పుడు భుజాలు ఇలా బిగించుకోండేదాన్ని అనమాట. సాంగ్లో కూడా అలాగే చేశానేమో అని నాకు ఒక డౌట్. సారేమో కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు బాగా చేసిందని, కానీ అయినా నాకు డౌటే అనమాట. అంటే కొంచెం నాకు చాలా ఎక్కువ. దానికి తోడు అక్కడ చీర కట్టుకొని స్లీవ్లెస్ వేసుకొని వీళ్ళేమో షూ వేసుకొని ఫుల్గా, కానీ రెడీ అన్నప్పుడు నాకేమో ఆ స్వెటర్ తీయాలంటే భయం వేసేది. అట్లీస్ట్ మేము టిఫిన్ చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలని అవే వాటర్ అంట. చలి నేను ఫస్ట్ టైం వెళ్ళడం కులుమనాలి. చాలా అంటే చాలా, అక్కడి నుంచి వచ్చాక అందరికీ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి, సార్ కూడా బ్లడ్ పడింది ముక్కులో నుంచి, నాకు బ్లడ్ వచ్చేసింది. అంటే అన్ని డేస్ మేము అక్కడ అంటే వాతావరణం పడలేదన్నమాట. ఓకే, సో టోటల్గా ఇబ్బంది అయితే పడ్డారు, మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు. బాగుంది, నేను డిస్కులు కూడా సేవ్ చేసుకున్నాను, మళ్ళీ నాకు అవుట్పుట్ వస్తుందో లేదో తెలీదు అన్నారు అంటే అది ఖచ్చితంగా మంచి అవుట్పుట్ ఇచ్చారు. కాబట్టి చేశారు అన్నా కూడా సార్ మళ్ళీ నైట్ మేల్కొని మళ్ళీ కాపీ చేసుకునేవాళ్ళు. అసలు నిద్ర కూడా పట్టేది లేదా సార్కి. ఓకే, చివరిగా ఏం చెప్తారు రిషిత ఈ మూవీ గురించి? మనం స్క్రీన్ మీద కనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం ఉండాలి. నా ఒపీనియన్ అయితే. అంటే ఎంతోమంది సినిమాలు చేసి కొన్ని కోట్లు పెట్టి లక్షలు పెట్టి రిలీజ్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా మూవీ థియేటర్కి వెళ్తుందంటే అది సారు కష్టం కృషి అంతా ఆయనకే డెడికేషన్, మాదేం లేదు. నిజం చెప్పాలంటే మేము జస్ట్ అలా వెళ్ళి ఇలా ఏదో మాకు డబ్బులు ఇచ్చారు, మేము వెళ్ళి చేసేసి వచ్చాం అంతే. మా కష్టం అయితే ఏం లేదు, 100% సార్దే ఉంది. ఆయన అంటే ఒక కళ నెరవేర్చుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి. దానికి తోడు ఆ డెడికేషను, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయనకి 100% ఉంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రతిదీ ఆయనే దగ్గరుండి వర్క్ చేసుకున్నారు. ఓకే ఓకే, మీరేం చెప్తారు చివరిగా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది టీం వర్క్ అండి, నా ఒక్కడి కష్టమేం కాదు. తను చెప్పినట్టు వీళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే నేను స్క్రీన్ మీద అందరం స్క్రీన్ మీదకి వచ్చాము. అలాగే ఏంటంటే ఈ సినిమా యాక్చువల్ లిటరల్లీ లైఫ్ పెట్టి చేసామండి. సో రేపు 30th August థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తే మేము ఇంకా ఉత్సాహంతో ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఇంకొకటి చెప్తున్నానండి, వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి కూడా వాళ్ళ పైసా వసూలు అవుతుంది, అది 100% అండి. అలాగే మీ మీడియా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి కొంచెం మీ సపోర్ట్ కొంచెం కాదు ఎక్కువే కావాలి. అందుకని మీరందరూ మమ్మల్ని పుష్ చేస్తే మేము అనుకున్న దానికి రీచ్ అవుతామని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఐ డ్రీమ్ వారు మాకు అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా, August 30th నేను కీర్తన అనే మూవీ థియేటర్స్లోకి అందరి ముందుకి వస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ మూవీ చేశామని చెప్తున్నారు. మూవీకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి.